పెద్దలను జ్ఞాపకం చేసుకోండి ఆయన, అధికారులను జ్ఞాపకం చేసుకోండి ఆయన, వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ఆయన. ప్రభా మా దేశము మీ సొంతం కావాలి ఆయన. యేసు ప్రభువే మా దేవుడని గుర్తెరగాల ప్రభా. యేసు ప్రభువే మా యొక్క రక్షకుడని భారతదేశమంతా కూడా కొనియాడబడాలి ఆయన. మీరే కార్యం జరిగించండి, మీరే కార్యం జరిగించండి, మీరే కార్యం జరిగించండి, మీరే కృప చూపించండి, మీరే కృప చూపించండి. మీరు అద్భుతమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి, అద్భుతమైన దీవెనలు అనుగ్రహించండి, అద్భుతమైన గొప్ప ఆసక్తిని మా జీవితంలో కలిగించండి ప్రభా. అధికారులతో మాట్లాడండి, లంచగొండ లేని దేశంగా చేయండి, అవినీతి రహితమైన దేశంగా మార్చండి ప్రభా. మరి చిన్న పల్లెటూరు మొదలుకొని నాయన మరి క్యాపిటల్ వరకు కూడా ఎన్నో అవినీతి కార్యాలు జరిగిపోతా ఉన్నాయి నాయన. ఒక చక్కటి పని కూడా జరగట్లేదు ప్రభా. మీరే కార్యం జరిగించండి ఆయన. నాయన మా దేశంలో ఉన్న ప్రజలను మార్చండి, అవినీతి పనులను మార్చండి, లంచగొండలను మార్చండి. ఈ లోకంలో ఉన్న ప్రతి వారు కూడా యేసు దేవుడిని తిరిగి భాగ్యవంతులుగా చేయమని కోరుతా ఉన్నాం ఆయన. మార్చుగల ప్రభా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు 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 ఆయన. అలాగే మా యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన మరి విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న వ్యక్తులతో కూడిన నాయన మా యొక్క సమైక్య దేశంగా ఉన్నాము నాయన. ప్రభా నీ రాజ్యానికి ఆటంకపరుస్తున్నారు నాయన, నీ సేవకు ఆటంకపరుస్తూ ఉన్నారు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు కార్యం జరిగించండి నాయన. మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడండి ప్రభా, రాష్ట్రపతి గారితో మాట్లాడండి ఆయన, ఉపరాష్ట్రపతి గారితో మాట్లాడండి ఆయన. ఆయన మా రాష్ట్రాల్లో ఉన్న అధికారులు నాలుగు చోట్ల ప్రార్థనా మందిరాల్లో గొప్ప వ్యక్తులను లేవనెత్తండి ఆయన. మీరే సహాయం చేయండి, మీరే మహిమతో నింపండి, మీరే మహత్యంతో నింపండి, మీరే గొప్ప కార్యాలు జరిగించండి, మీరే ఘనమైన కార్యాలు జరిగించండి, మీరే గొప్ప దేవుడిగా ఈ కార్యాలు జరిగించండి ఆయన. ఎంతమంది అయితే దైవజనులు వస్తున్నారు, ఆత్మపూర్తిగా చేయండి, అభిషేకంతో నింపండి, నీ మాటలు పలికించండి, అద్భుతమైన దేవుడిగా కనపరుచుకోండి ఆయన. అలాగే సేవల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ దినాన్ని నీ దివ్య గ్రంథమైన బైబిల్ పట్టుకోవడానికి కూడా దైవ సేవకులు ఇష్టపడలేని పరిస్థితులు చేసి ఆయన. దైవజనులతో మాట్లాడండి ఆయన. నీ పరిశుద్ధ గ్రంథం పట్టుకోవాలి ప్రభా. ఓ నా దేవుడే నా ప్రభు అని ప్రార్థన చేయాలి ఆయన. అలాంటి దైవజనులను, పౌరుషం కలిగిన వారిని, నీతియుతమైన వారిని, నీతి కలిగిన దైవజనులను లేవనెత్తండి ఆయన. ఈ యొక్క దినాన్ని జరుగుతున్న ప్రార్థన కొడుకులో ఓ నీకు మహిమార్థకరంగా జరిగించండి, నీకు దీవెనకరంగా జరిగించండి, అనేక మందికి ఉపయోగకరంగా జరిగించండి. ఆత్మీయంగా కొంత వారు బలపడడానికి, రక్షణ పొందుకోవడానికి, ఈ ప్రార్థన ద్వారా విజయం పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి ఆయన. మహిమగల దేవా, మహాచక్ర ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు 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 స్తోత్రాలు ఆయన. మరి దైవజనులు నాతో పాటు ఆయన నా కోరుకొని వచ్చిన దైవజనులను దీవించండి, మరొక దైవజనులను దీవించండి ఆయన. వస్తున్న వారితో మాట్లాడిన ఆయన, మహత్యంతో మాట్లాడిన ఆయన, వాతావరణ స్వాధీనపరుచుకున్న ఆయన, మహిమతో నింపండి ఆయన. మా దేశమంతా కూడా రక్షణలో నడిపించండి ఆయన. ఓ ప్రభా దేవా, స్తోత్రాలు 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 తెలియజేసుకుంటున్నాను ఆయన. ఇద్దరికి భాగ్యం ఆశీర్వాదాలు ఇచ్చినందుకే, ఇటు ఆనందాలు మాకు అనుగ్రహించినందుకే, సజీవ లెక్కలో ఉంచినందుకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ఆయన. ప్రభా మా దేశంలో విచ్చలవిడితనంగా మందుతో అవుతా ఉన్నాను ఆయన, విచ్చలవిడితనంగా డ్రగ్స్ సేవిస్తా ఉన్నాను ఆయన. వారితో మాట్లాడాను ప్రభా, వారిని మార్చండి ప్రభా, రక్షించుకోండి ప్రభా. వారి యొక్క జీవితంలో వెలుగు నింపండి ఆయన, వారి యొక్క బ్రతుకులు ఆనందాన్ని నింపండి ఆయన. నీ రక్షణ కార్యం జరిగించండి ఆయన.
యేసు ప్రభు దగ్గరికి వెళితే శాంతి ఉందని, సమాధానం ఉందని, నిత్య రాజ్యం ఉందని, పరలోక రాజ్యం ఉందని, యుగంగా దేవుడితో ఉండే ధన్యత ఉందని భాగ్యవంతులుగా కలిగిన సహాయం దయచేయండి ఆయన. ఎవరు పాడైపోతా ఉన్నారు ఆయన. ఓ ప్రభా, పెద్దవారు పాడైపోతా ఉన్నారు ఆయన, చిన్నపిల్లలు పాడైపోతూ ఉన్నారు ఆయన. అవి ఆయన గొప్ప భయంకరమైనటువంటి పరిస్థితులు మా దేశంలో జరుగుతూ ఉన్నాయి నాయన. దుష్టుడు వారిని వాడుకుంటా ఉన్నారు నాయన. దుష్టత్వం నుండి తొలగించండి, చెడుతనం నుండి తొలగించండి, పరిస్థితుల నుండి తొలగించండి. నీ ఘనమైన కార్యం జరిగించండి. నీ మహిమతో నింపండి, నీ ఆశీర్వాదంతో నింపండి, నీ దేవునితో నింపండి. నీ కరుణ గల హస్తం ద్వారా అనేక మందిని మార్చండి ఆయన. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, మహత్సవ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చేసుకుంటాం ఆయన. ఇదన్నింటి భాగ్యం పంపించారు ఆయన, ఇటు ధన్యత పంపించారు ప్రభా. వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి, వాతావరణం చేతిలో పెట్టుకోండి. వాతావరణం యొక్క కార్యం జరిగించి మహిమతో నింపండి ఆయన, మహత్సవంతో నింపండి ఆయన. పరిశుద్ధమైన కార్యము జరిగించండి ఆయన. దేవావందనాలు, 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 దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. ఇటు కార్యంలో మమ్మల్ని నిలిపి నడిపించండి, గొప్ప కార్యము జరిగించండి ఆయన. మహిమగల దేవా, మహత్సవ ప్రభా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు ఆయన. ప్రభా, ఆత్మతో నింపిన ధైర్యంలో నడిపించండి, నీ యొక్క సముద్రంతో నింపిన ధైర్యంలో నడిపించండి. నీ సంచారం మా మధ్య జరిగించండి, మహిమతో నింపండి, మహత్సవంతో నింపండి, పరిశుద్ధంతో నింపండి నాయన. నీ మాటలే పలికించండి, నీ కార్యమే జరిగించండి, నీ అద్భుతమైన కార్యములు జరిగించండి. మహిమగల దేవా, మహత్సవం గల దేవా, పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ఆయన. ఇటు భాగ్యం ఆశీర్వాదించినందుకు వందనాలు. ఓ దేవా, మరి ఈ యొక్క సమయాన్ని మీ యొక్క చేతులతో పంపిస్తున్నాం ఆయన. ప్రతి వారికి ఆత్మతో నింపబడుకోకుండా ఇక ఏదో చేస్తున్నాం వారి యొక్క నిర్లక్ష్య ద్వారా తొలగించిన ఆయన. నీ పరిశుద్ధాత్మతో నింపి నీ సేవకులుగా చేయండి, నీ మహిమతో నింపండి, మహత్సవంతో నింపండి. మా దేశాన్ని రక్షించుకోండి, మా యవనస్తులను రక్షించుకోండి, మా చిన్న బిడ్డలను రక్షించుకోండి, పెద్దవారిని రక్షించుకోండి ఆయన. అందరితో మాట్లాడండి, అందరితో నీ కార్యం జరిగించండి, అందరితో మీ యొక్క గొప్ప కార్యం ద్వారా మహిమ పొందండి, మహత్సవంతో నింపండి ఆయన. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఆత్మ సంచారంతో నింపిన ఆయన మా మనవలను ఆలకించి మహిమతో నింపి, మహత్సవంతో నింపి ఓ స్థిరమైన సేవకులు గాను, పౌరుషం కలిగిన సేవకులు గాను, నీ వరకు బలమైన యోగులుగా నిలబడే సేవకులుగా చేసి నీ రాజ్య వ్యాప్తిలో, నీ సువార్త వ్యాప్తిలో అనేక మంది నింపి నడిపించమని, కృప చూపించమని, ప్రభా జరగనున్న కార్యక్రమాలతో తోడేయడమని, దైర్యంలో మిఖాయిల్ గారి వారి కుటుంబాన్ని వర్పించిన సంఘాలను దీవించి రాబోతున్న దైర్యంలో సహకరిస్తున్న దైర్యంలో నీవు ఆశీర్వాదాలను నడిపించుకుంటూ కొనసాగించేది యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ స్థుతులు కారణాలుగా మీకే స్తోత్రం. ముఖ్యం సర్వశక్తి సంపద స్థుతులు ఆయా మీకు గతించిన మరి అన్ని దినాలు కార్యక్రమం పాడారు. గత మాసంలో కూడా మీకు బట్టి ఇదిగోనైనా ఈ మందిరంలో మరి సాధకుల యొక్క మరి సదస్సులు జరగటానికి అయినా మీద ఆస్తులైన కాయల ద్వారా మీరు విధానాలు బట్టి ఈ ప్రాంతం అంతా ఆశ్చర్యకి అందరూ కూడా రక్షణ పొందడానికి ప్రేమించి ఏర్పడిన మందిరాలు పంచాన్ని బట్టి మీకు పొందడం నిర్మించడం పంచాన్ని కూడా గురించి ఆశ్చర్యస్తున్నాను. ఆయా కాలంలో మరి ఆయన విగ్రహం బట్టి ఆయన మమ్మల్ని చేసుకోండి, మరి ఆయన సహాయం చేయండి. మీ ఆత్మతో ప్రార్థిస్తున్నాను. ఆయా
ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన సంఘాన్ని విస్తరింప ప్రార్థిస్తున్నాను. మరి వీరికి ఆయన ప్రేమించి ఆయన అనేకమైన ప్రాంతం ఆయన మరి మీరు అనుగ్రహించిన మందిరాన్ని కొన్నారు. ఆ మందిరాన్ని కూడా ఆయన మందిరం వచ్చేసి నూతన ఆత్మతో నింపి ఆయన ఆశీర్వాదం అలాగే తీసుకొని బలపడతారు సహాయం చేయండి. అలాగే మరి నా నాయకులు రావాల్సిన ఉన్నారు. వారిని కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశం పట్ల ఈ కృపాని ప్రార్థిస్తున్నాను. దానికి ఆయన మరి ఎంతోమంది యొక్క ఆరక్షణ వారందరినీ జ్ఞాపకం చేసుకోవడం క్షీడి అలాగే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దానికి ప్రార్థిస్తున్నాను. అలాగే మీ యొక్క మరి ఈ సువార్తను వ్యతిరేకిస్తున్న వారిని వేస్తున్నాలో ఆయన వారి హృదయాలు తిరిగి వారి హృదయాన్ని పెద్దని మాపడం చెప్పేసి వారు కూడా ఆయన అలాగే ప్రాంతాన్ని ఆశ్రయించినందరికీ ప్రార్థిస్తున్నాను. అలాగే వచ్చిన ఆశ్రయించండి. అలాగే ముఖ్యంగా చేసుకోండి. వారు దీవించిన ఆశ్రయించడం పొందనాలు. ఆ బిడ్డను దీవించిన ఆశ్రయించడం ప్రార్థిస్తున్నాను. వారికి ముఖ్యంగా కాపాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. రాబోయే దినాల్లో మంచి భవిష్యత్తు చేసి సహాయం ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఆయన మరియు సంఘటన చేసుకోండి. తీర్చండి. ఆయన ఎవరైనా వ్యవస్థలు ఉన్నారో వారి జ్ఞాపకం చేసుకున్నాను. ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రారంభంలో మరి చివరి వరకు మరి జ్ఞాపకంతో నింపి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నడిపించండి. అలాగే వర్తమానం అందిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. చూపించండి, బలపరచండి. వారి నోటికి మీరు దూరంగా పెట్టండి. మరి ఏమైతే వీరైనా మరి మాకు ఆయన మాతో మాట్లాడిన ఉన్నారో మరి ఆ పలుకులు పలుకులు మనైనా మేము గ్రహించి ఇతరులకు కూడా పట్టించే వారిగా ఉండటానికి సహాయం చేయండి. మీ ఆత్మతో నింపమని ఎప్పుడులో బలపడమని మీరు దీవించి కృత చూపించి మీ ఆత్మతో నింపి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన దీవిన ఆశీర్వాదంతో అలాగే మిమ్మల్ని మీరు నయపరచుకుంటాం సహాయం చేయండి. మా ప్రభుత్వం ఏస్తూ క్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. పరిశుద్ధులుగా మీకు మెరలేని స్తోత్రం. మహోన్నతుడైన ప్రభువు మీకు ఆరాధించు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ అమ్మగారు పంపించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఎక్కడ ఈ పరిచర్య సేవలను దీవించి వారంలో ఆరాధనలో జరిగిన కార్యాలు వ్యక్తిగత పరిచర్యలను దీవించి నెలవారిలో జరిగిన యాజకులను తీసుకుని వారి సంకోచపడటానికి చేసిన ప్రతి దైవచర్య సదస్సు కార్యక్రమాలను దీవించి ఆశీర్వదించి ప్రభావ మీరు మార్చండి, రక్షించండి. ప్రభావం స్తోత్రం చేస్తున్నాను అయ్యా. మీ బిడ్డలను వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆధారణ నిరీక్షణ కలిగించండి. యాజకులకు ఆధారణ నిరీక్షణ కలిగించండి. ఎంత గొప్ప సక్సెస్ఫుల్ జ్ఞానమని ఆవరించి సులువుగా విశ్వాసంలో కొనసాగించండి. యేసు వైపు చూసేటట్టుగానైనా ఈ తల్లి
ఈ అందరూ కూడా నేను చూస్తున్నాను. దైవత్వాన్ని కార్యాలు జరిగించి గ్రామంలో అన్ని రాజకీయ నాయకులు జ్ఞాపకం చేసుకోవడానికి తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు జ్ఞాపకం చేసుకుని వారు ప్రభుత్వంలో ఆయన మంచి కార్యక్రమాలు చేపట్టడంలో వారి దేవుడు వెనకాలని కరుణోస్తు తోడుగా ఉన్నది అని మన మధ్య మన గ్రామాల మధ్యలో యాజకులు అందరూ కూడా మనకు ప్రార్థన చేస్తున్నారు. మరి దైవ కుమారుడు దేవుని కార్యములు మరి వెనకాల నుండి ఆశ్చర్యంగా జరిగించిన దేవుడు ఆయన ఉన్నాడు అనేది నమ్మిక విశ్వాసాన్ని ఆయన రాజకీయ నాయకులకు నిర్దేశమని ప్రార్థన చేస్తున్నారు. అందులకు రక్షణ ఇవ్వండి, విగ్రహార్థకులకు రక్షణ ఇవ్వండి, ఆయన నామకార్థ వారికి రక్షణ ఇవ్వండి బ్రహ్మ. అయా తండ్రి అన్ని విషయాల్లో రైతులకు నైనా వారికి వారి కుటుంబాలకు రక్షణ, జాబ్ చేసిన వారికి విషయంలో నేడు వచ్చి వస్తువుగా పండుగ వారు 6 దినాలలో చేసుకున్న 7వ దినము పరిశుద్ధ దినములు అయా యాజకులు సంపర్కిస్తూ వారు నీ గట్టుకు తిరిగి భాగ్యాన్ని ఇవ్వండి. అందరికీ అయా నాయకులు అందరికీ అనుగ్రహించి 12 గొప్ప కార్యాలు జరిగించి ప్రారంభించి ఆశ్చర్యకరంగా జరిగించాలి. వర్షాకాలం అన్ని కార్యక్రమాలు మహిమార్థంగా జరిగించబడడానికి సాధించి మీ దాసుల కుటుంబాల పరిచయలు నిర్మించి వచ్చే యాజకులు వారి సేవలు వారి పరిచయలను వారి కుటుంబాలను దీవించండి. నడిపించి భయం తెచ్చుకుంటారు. అయా సంఘమంతటిని దీవించి భయం తెచ్చుకుంటారు. యేసునామములో ప్రార్థించడం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుంటాం. పరిశుద్ధుల దేవాధిపతుల దేవానికే వందన తండ్రి ప్రభా. 2 కూడి నా ప్రార్థన ఎక్కడ ఏకీభిత్తల మధ్య చదివించిన దేవానికే వందన తండ్రి ప్రభా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మోషే దేవ, నా దేవ, ప్రతి నెలలో ప్రభా అయ్యా ప్రభా మెకానిక్ గారి ప్రభా ఎంతో ప్రయాసపడుతండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ శాఖ సదస్యంలో ఏర్పాటు చేస్తున్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. వారు దీవించి వారి పరిచయం దీవించి ఆశించుతండ్రి, నీకు వందనాలు ప్రభా. వారి కుటుంబాన్ని దీవించి వారి భర్తలు బిడ్డలు దీవించి పునః సంఘాలను దీవించుతండ్రి, వారి సంఘాలను దీవించుతండ్రి, నీకు వందనాలు ప్రభా. అలాగే వచ్చే శాఖలందరినీ దీవించుతండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ రోజు మాతో మాట్లాడు ప్రభా. వాక్యం చెప్తున్న చెవి గ్రహించే మనసు అందరికీ దయచేతండ్రి, నీకు వందనాలు ప్రభా. నశించి ఆత్మల చింతకు వచ్చిన దేవా, నీకే వందనాలు ప్రభా. మార్చయ్య ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభా. భర్తలతో మాట్లాడు, భార్యతో మాట్లాడు, వాళ్ళ పిల్లలతో మాట్లాడు ప్రభా. అలాగే వాళ్ళ బంధువులతో మాట్లాడుతాండ్రి, నీకు వందనాలు ప్రభా. అద్భుతాలు చేసేదేమో ఆశ్చర్యకడే, నీకు వందనాలు ప్రభా. వాతావరణ యాదన ఉంచుకోదండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ రోజున ప్రభా ప్రార్థనలో అయ్యా ఆరాధనలో వాక్యంలో ఉండి బతుకులు అనిపించమని ప్రభా. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రభా, ప్రతి ఒక్కరు దీవించి ఆశించమని ప్రభా. ఈ గ్రామంలో ప్రజలందరూ దీవించుతండ్రి, నీకు వందనాలు ప్రభా. అద్భుతాలు చేసేదేవా ఆశ్చర్యకడే, నీకు వందనాలు. దయచేసి కదించి కటాక్షించమని ప్రభా. నీ బిడ్డ మమ్మల్ని దీవించి ఆశించమని ప్రభా. మాకు శక్తిని, బలము, ధైర్యాన్ని ప్రసాదించమని యేసు ప్రభువు నామములో పొందిన మా తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన నెలంతా అయా 5 నెలంతా మీరు కాసి కాపాడి
ప్రభా ఈ సమయంలో మీరు ఆశీర్వదించిన ఈ గొప్ప అయా సమయమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా మీ ప్రియదాసులను ప్రేమించి ఇచ్చిన ఈ పరిసరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యే గ్రామాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ గ్రామం ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసును మీరు దయచేయండి ప్రభా. దేవాది స్తోత్రాలు వందనాలు. అలాగే గ్రామాధికారులను జ్ఞాపకం చేసుకోండి. అయా అధికారులకి క్షేమం దయచేయండి ప్రభా. అయా గ్రామానికి అంతటికి న్యాయపరమైన అయా ఇదిగోనంతటి పరిపాలన చేయడానికి సహాయం చేయండి. అందరికీ రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ గ్రామ ప్రజలందరినీ రక్షించుకోండి ప్రభా. అయ్యే సంఘ బిడ్డలందరినీ బలపరచండి, నూతనాత్మలు చేర్చండి. అయా అనేకులు ప్రభా అయా ఇదిగో నీతిని గురించి అయా సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవానికి వందనాలు స్తోత్రాలు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవమని సెలవించావు ప్రభా. ప్రయాసపడి సమస్త భారము మోస్తున్న జనులను అద్దెకరని మీరు పిలుస్తూ ఉన్నారు ప్రభా. అవునయ్యా, ప్రతి ఒక్కరికి అయా ఇదిగో నా తండ్రి ఈ లోక సంబంధమైన భారము, ఈ లోక సంబంధమైన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి ప్రభా. అవన్నీ తీర్చబడాలంటే అయా సృష్టికర్తవైన నిన్ను అంగీకరించి ప్రభా ఎవరైతే నీ అందు విశ్వాసం ఉంచుతారో వారు ప్రభా అయా నిత్య జీవాన్ని పొందుతారని మీరు సెలవించారు ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అయా ప్రతి ఒక్కరికి ఆ నిత్య జీవం పొందుకోవడానికి అర్హత దయచేయండి, సహాయం చేయండి. దేవా మీరు ఆశీర్వదించిన ఈ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. దేవ సంఘాన్ని సరిహద్దులు విశాలపరచండి. దేవాది స్తోత్రాలు వందనాలు. మీ దాసుని ప్రేమించి ఇచ్చిన 3 పరిసరాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేవా ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అయా అతని కుమారుడికి సంఖ్యను ఆరోగ్యం దయచేయండి. నీ పరిసరాలను వాడుకోండి. కుమారుడిని కూడా జ్ఞాపకం చేసుకున్నయ్యా, వీడికి కూడా చక్కని ఆలోచన జ్ఞానం దయచేసి నీ కృపలో వర్ధిల్లింపచేయండి. ఆస్తం గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయ్యా మీ దాసులు చేసిన ప్రతి ఒక్క పనులను సఫలం చేయమని, మీ దాసుల పక్షంగా మీరు కార్యాలు జరిగించమని మీకు అప్పగిస్తూ ఉన్నాము. ఈ పరిసరాన్ని బలపరచండి, సంఘాన్ని దీవించండి. మీ సమస్తమును మీ నామానికి అప్పగించుకుంటూ ప్రభు ప్రారంభం ఇంతవరకు చేసిన ప్రార్థన మీరు ఆలకించారు. దేవాయు ప్రారంభం ముగింపు వరకు మీరే అధ్యక్షులుగా ఉండండి. అయా నీ వాక్కుల చేత, నీ మాటల చేత అనేక హృదయాలకు అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడమని మమ్మలను వచ్చిన సమయము అయా ఈ సమయమును మమ్మలను మీకు అప్పగించుకుంటూ మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదాలకు కారకుడైన మా పరమ తండ్రి, ప్రేమ, కృప, దయ, కనికరం కలిగిన దేవ, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన ఘనమైన నామమును బట్టి ప్రభు మరొకసారి నూతన మాసము 7వ మాసము ఈ 12 దినమందు ప్రభా మీ సన్నిధిలో ప్రభా ప్రియులు మీ దాసులు దైవజనులు మెకరయ్య గారి యొక్క మందిరంలో మీ దాసులుగా ఏ రీతిగా నీ సన్నిధిలో ప్రభు మరొకసారి కూడుకుని ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో వచ్చిన దైవజనులందరిని బట్టి వందనాలు, వచ్చిన దైవజనులందరిని బట్టి వందనాలు. ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న మీ దోస్తులను బట్టి, వారిని బట్టి, వారి కుటుంబం బట్టి, పరిచర్యలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలైనా. మీ సన్నిధిలో ఘనమైన పరిచర్య జరగడానికి మీ దోస్తులు మీరు బలపరచండి, ఇంకా మీరు అభిషేకించండి, మీ కృపలో వర్ధలింపు చేయండి. ప్రభానికి స్తోత్రాలు. అనేకులు దేవుని కలుగునట్టుగా సహాయం చేయండి. ఈ పరిచయం అనేక అవసరాలు కలిగి ఉన్నట్టుగా మీ కృపా సమృద్ధిలో ప్రతి అవసరం మీరు తీరుస్తారని మీరు వాగ్దానం చేసిన దేవుడు. ఆ రీతిగా మీ వాగ్దానాలు మీ బిడ్డ పట్ల, మీ దాసుల పట్ల, అందరి పట్ల, దైవజనుల పట్ల, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దైవజనుల పట్ల మీ కృపను విస్తరింపచేయండి. ఈ దినం జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతా మీకు మహిమకరంగాను ఏర్పరిచిన దైవజనులకు పాల్పొందిన అందరికీ దీవెనకరంగాను మీకు మహిమకరంగా జరిగించండి. ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందండి.
యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ముందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి ఈ యొక్క సభను ఏర్పాటు చేసిన మిఖాయిలయ్య గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి, ఇక్కడ పరిచయం చేస్తున్న పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే బహున్నతుడైన మా దేవ ప్రభుగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన నెలలంతా నీ రెక్కల చాటును భద్రపరిచి ఇదిగోనైనా మరి నైనా 7వ నెలలో నైనా 12వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా నామం ఏదంటే నేను చేస్తానని వాగ్దానం చేసి ఉన్నావు కనుక ఇదిగోనైనా మరి ఏదైతే అవసరం ఉందో అవసరాలన్నీ తీర్చండి. ముందుగా నీ దాసులు ప్రార్థన చేసి ఉన్నారు, ప్రాధేయపడి ఉన్నారు, మొరపెట్టి ఉన్నారు. అయినా వారు మరొక జవాబును అనుగ్రహించండి. దేవానికి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన నీ దాసులందరినీ పేరు చెప్పి దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా సేవకు సదస్సుని ఏర్పాటు చేస్తున్న నీ దాసులు అయినా అభిషేకులు మిఖాయిలయ్య వారి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ అవస్థలో ఉన్నారో నైనా మమ్మల్ని అందరినీ ఏకం చేసి రీతిగా నైనా మేము కూడి నిన్ను స్తుతించడానికి, గర్వించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. సహోదరులు ఐక్యత కలిగి జీవించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నావు నాయన. ఇటు మనోహరమైన జీవితాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీ పనివారుగా, జత పనివారుగా, మీ తోటలో పనిచేసేవారుగా మేమందరం కూడి ఉండడానికి నీవు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఏనైనా ఈ యొక్క ప్రాంతాన్ని అంతటిని నీ తెలివినట్టు మరుగుపరచుకోండి. ఎవరు ఏ అవస్థలు ఉన్నారో అవస్థలన్నీ తెచ్చండి నైనా. చదువుకున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి నైనా. విజేతను విధేయత కలిగి జీవించడానికి కూడా సహాయం దయచేయండి నైనా. నీకు వందనాలు. ఇంకా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారిని అందరిపై నీ కనుదృష్టి ఉంచమని వేడుకుంటున్నాను. మంచివారి పైన, చెడ్డవారి పైన నా కనుదృష్టి ఉన్నదని వాగ్దానం చేసి ఉన్నావు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారు చేస్తున్న పరిపాట్లలో కానీ, వారు చేస్తున్న నైనా వేసిన పంటల్లో కానీ, పశువర్గాలలో కానీ నైనా, వారి యొక్క కుటుంబాలలో కానీ నైనా ఏదైతే అవసరం ఉందో అవసరాలన్నీ తీర్చమని వేడుకుంటున్నాను దేవా. నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా వచ్చిన వారిని ఎంత మాత్రం నేను త్రోసివేసే దేవుడు కాను అని సెలవిస్తున్నావు. నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతను తోడైనానని వాగ్దానం చేసి ఉన్నావు కనుక నైనా ఎవరైతే బాధల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో, ఇంటిలో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నేను సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు. వారు ఏ అవసరాలైతే ఉన్నారో అవసరాలన్నీ తీర్చండి నైనా. మందిరం లేని వారికి మందిరాలను అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నామ ఏది అడిగి నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నావు కనుక ఎవరికి ఏదైతే అవసరం ఉన్నదో ప్రతి అవసరం తీర్చే దేవుడు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మని వారు నెలలో వెళ్ళిన వారు సమీపంగా ఉంటాను, వారు తోడు నేడు వారికి నీళ్ళు నాట్యంగా మారుతారని వాగ్దానం చేసి ఉన్నావు కనుక నైనా నీ ఎందుకు వచ్చిన వారిని నైనా ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించేద్దాను. అతను నా నామం ఎరిగినాడు కనుక నేను అతను కనపరిచేదను. కనుక మహిమా ప్రభావం మీరే పొందుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం దేవా. నీకు వందనాలు. ఎవరైతే నైనా ప్రమాదంలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే నీ దాసులు రాబోతున్నారు, వారికి కూడా ప్రయాణంలో తోడు నీడుగా ఉండండి. రాకపోకలేంది ఎవరికి తోడైంది పగలేండి పైలేంది వారిని పట్టుకుంటారని వాగ్దానం చేస్తున్నాం. గట్టి వాగ్దానం ద్వారా నైనా సేవలు తప్పిస్తాను చేస్తామని వేడుకుంటున్నాను దేవా. నయన చేసే ప్రార్థనలు, ముందు చేసే ప్రార్థనలు కూడా మీరే ఆలోచించమని వేడుకుంటున్నాను. నైనా నీ దాసుల యొక్క కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరం తీర్చమని ప్రారంభం నుండి ఆఖరి వరకు కూడా నీ దోషులు కావలాగా ఉంచండి. పాటల్లో మీరు ఉండండి, వాక్యంలో మీరు ఉండండి, ఆరాధనలో కూడా మీరు ఉండమని అయినా ఎంతవరకు చేసిన ప్రార్థనలు విజ్ఞాపనని భాషని చేరమని నైనా మిఖాయిలయ్య గారికి ఇచ్చిన 20 బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి విద్యార్థులకు విదేశాలకు జీవించడానికి సహాయం దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు.
ప్రార్థన చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆయన. అనంత స్వరూపుడా, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఆది అంటున్న దేవానికి స్తోత్రాలు, అంతంలో లేని ఆయన. అయ్యా నీ వందనాలు, మమ్మల్ని ఆయన తీసుకెళ్తానికి కొనుక్కోబడతానికి ఆయన రాబోతున్నాను. మా గొప్ప దేవ, మాతో ఉండు గొప్ప దేవా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మీ ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు, మీ అద్భుత కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా, నీకే స్తోత్రాలు. అయ్యా నీకే స్తోత్రులు చెల్లిస్తున్నాను ఆయన. మన జరిగించినటువంటి కృతజ్ఞత కొడుకుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నారు. వచ్చినటువంటి గొప్ప వాతావరణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. కుటుంబాన్ని దీవించిన బట్టి, వచ్చిన సంఘాలను దీవించిందని బట్టి మిమ్మల్ని నేను స్తుతిస్తున్నాను ప్రభువా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. 12వ తారీఖు 7వ నెల, మరొక నెల నాయనానికి వందనాలు. ఒక ఆశను పొడిగించి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి మమ్మల్ని కాపాడి ప్రభువా నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రోజు నీ సన్నిధిలో ఇటు విధంగా నిన్ను స్తుతించేటువంటి, ఆనందించేటువంటి, కనపరిచేటువంటి గొప్ప మహాభాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా, నీకే స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దాసులు ప్రభువా నీకే స్తోత్రాలు. మిఖాయేలు గారు నాయన నీకు వందనాలు. ఈ భారభరితమైనటువంటి పరిచర్య చేయటానికి ఎంతో ముందుకు వచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాయి. నాయన భారభరితమైనటువంటి పరిచర్య ప్రభువా నీకే స్తోత్రాలు ఆయన. దీనికి కావలసినటువంటి ఓపికని, జ్ఞానాన్ని, ఏబులని నాయన అనుగ్రహించాలని వేడుకుంటూ నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. దీనికి మరి సంఘం కూడా ఎంతో పరిచర్య చేయాల్సి ఉంది, బిడ్డలు కష్టపడవలసి ఉంది. మరి నాయన అయ్యన్నిటికీ కూడా నాయన ఏదైతే కష్టపడతామన్నారో ప్రభువా నీకే స్తోత్రాలు. దీనికి ఏదైతే సమర్పణ కలిగి ఎవరెవరు దీనికి సమర్పణ కలిగి ఉన్నారో ఆయన పరిచర్య చేస్తున్నారో ఊరంతలు వేలంతలు వాళ్ళ కుటుంబాలను దీవించమని నేను ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మరి సంఘంలో ప్రభువా నీకు వందనాలు. పంట బొమ్మల్ని దీవించండి. సంఘస్థులు ఏ అయితే పంటలు వేస్తారో పంట బొమ్మలు దీవించండి. వాళ్ళ వస్తువులు మందని జ్ఞాపకం చేసుకొని వృద్ధి చేయండి. వారి ఆయన సంఘంలో బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నట్లయితే వారి ఉద్యోగాలను దీవించండి. వారి చదువుల పట్ల గొప్ప సహాయం చేయండి ప్రభువా. నీకే స్తోత్రం. వారి రెక్కల కష్టాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను యేసయ్యా నాయన. నీకు వందనాలు. వారి వారి పనులు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీ పరిశుద్ధ ఆలయం కట్టు ప్రభువా. వారి నాయన అయ్యా ఆసక్తి కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మందిరానికి ఎప్పుడు వెళ్ళాలనేటువంటి ఆసక్తి అలలు పుట్టించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను యేసయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే దైవదాసుల కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నీకే స్తోత్రాలు నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆయా ప్రాంతాల్లో రక్షణ సువార్త ప్రకటించడానికి ఆయన ముందుకు వచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దానికి ఆయన ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చును బట్టి ప్రభువా నీకే స్తోత్రాలు. ఏ దాని నుంచి అయితే దానికి ఈవులు వస్తున్నాయో ప్రభువా నాయన ఆ కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం ప్రభువా. ఇంకా మార్గాలు సరళం చేయండి నాయన. ద్వారాలు తెరవండి, ఆకాశ ద్వారాలు తెరవండి నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఏ పరిచర్యాన్ని దాసులు మొదలుపెట్టినా నాయన పేదల మధ్యన సువార్త ప్రకటిస్తూ మొదలుపెట్టినా ప్రభా, అలాగే నాయన పేదలకి ఆహార పదార్థాలు అందిస్తున్నా, వస్త్రాలు అందిస్తున్నా, ఏది కార్యం మొదలుపెట్టినా ఆ కార్యము ఆగిపోకుండా సాగటానికి సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యేసుక్రీస్తు నామములో సమస్తము ఆయన యథావిధిగా జరగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆకాశ ద్వారాలు యేసు నామములో నీ దాసుల పట్ల తెరవమని నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను.
అటు విధంగా నా ప్రభా నీకు వందనాలు. దాసుడికి ఇచ్చినటువంటి బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలకు కావాల్సిన జ్ఞానము, ఆరోగ్యము, కాపుదల, భద్రత యేసుక్రీస్తు నామములో అనుగ్రహించండి ప్రభా. నీకు ఎవరొస్తుంది కనుక ప్రభా వారి భవిష్యత్తు నాయన అయ్యా గొప్ప భవిష్యత్తు వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తుంది. పట్ల భయభక్తులు కలిగి లోబడి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా చక్కని దర్శనం కలిగి ఆయన ముందు కొనసాగడానికి సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. కూర్చోకండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. వారి కాలేజీకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు తోడుగా ఉండడం, వారికి కావాల్సిన ఫీజుల విషయంలో, వస్త్రాల విషయంలో నాయన అయ్యా నీకు వందనాలు. సమస్త విషయాలు కూడా మీకు ప్రపంచాలని వేడుకుంటున్నాను ప్రభా. వారి అవసరతలన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చాలని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు. దాసులను కూడా బలపరచండి నాయన. రాత్రి అనక పక్కనక సమయానిక ఆయన 3 సంఘాల్లో తిరుగుతున్నప్పుడు ప్రభా నీ మహాకృపకు తోడుగా ఉంచి ప్రభా నీకు నీ దూతలు కావాలాగా ఉంచి ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మార్గాల్లో ఆయన మీరుండి కాపాడాలని ప్రార్థన చేస్తూ మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. ఏ సమయాన్ని ఆయన సన్నిధి తోడుగా ఉంచాలని ప్రార్థన చేస్తూ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. దీనికి సహాయపడుతున్నటువంటి ప్రభా నెల సహాయపడుతున్నటువంటి ప్రతి దాతన యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ పరిచర్యకి ఏ దాతలు లేవనెత్తుతున్నారో ఆ దాతలందరినీ కూడా యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ఇంకా ఆయన దాతలను యేసు నామములో లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. మీరే లేవనెత్తండి, సహాయం చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశంలో ప్రభా ఆయన ఎన్నో రకాల గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. అతి ప్రాముఖ్యంగా ప్రభా నీకే స్తోత్రం, ప్రేమ లేకపోవటం అనేది జరుగుతూ ఉంది ప్రభా. ఒకరు ద్వేషాలు కల్పించుకొని ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ఆయన ఉగ్రతలకు పారవుతున్నాను. దయచేసి ప్రభా ద్వేషాలన్నిటి నుంచి విడిపించి ప్రేమ కలిగించమని, ప్రేమ పుట్టించమని, అంటే ద్వేషాలు కలిగిస్తున్న దైవాత్మలు బంధించి మా ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య ప్రేమ కలిగించమని ప్రార్థన చేస్తూ మా దేశం సస్యశ్యామలంగా ఉండటానికి సహాయం చేయండి. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు కలగజేయండి. యేసుక్రీస్తు నామములో మారు మనసు కలగజేయమని ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నాయన నీకే స్తోత్రాలు. ఆయా రకాలుగా ప్రభా క్రైస్తవుల మీద నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. విశ్వపశువులు చూస్తూ క్రైస్తవుల వేదన పరుస్తున్నటువంటి అనేక మంది ప్రభా నీకు తండాలు బయలుదేరినటువంటి తండాలు కూడా అన్నాడు నాయన. సౌలు బయలుదేరాడు ప్రభా, సౌలును పౌలుగా మార్చారు ప్రభా. నీకే స్తోత్రాలు. అట్టి విధమైనటువంటి వారందరినీ కూడా ఆయన మీరు మార్చాలని నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. మీరే కృప చూపి నాయన నీకు వందనాలంటే సౌలును అందరినీ కూడా పౌలుగా మార్చాలని ప్రార్థన చేస్తూ మా దేశం అంతా కూడా నాయన అయ్యా రక్షణ మార్గములకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా నీకు మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి నాయకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన క్రైస్తవుల మీద ఎక్కడెక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయో యేసయ్యా, అది ఎవరి ద్వారాగా జరుగుతూ ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. నీకే స్తోత్రం. వారిని కూడా నాయన మీరు మాట్లాడి ప్రభా అయ్యా క్రైస్తవుల పట్ల ప్రేమ చూపించిన క్రైస్తవులనగా ప్రభా గొర్రెలంటి వారు కనుక ప్రభా అయ్యా ప్రార్థించేటువంటి వారు ప్రభా, సహకరించేటువంటి వారు, ప్రేమ చూపించేటువంటి వారు కనుక ప్రభా ఆయన నీకే స్తోత్రాలయ్యా. అయ్యా క్రైస్తవులను ప్రేమించేటువంటి వారిగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఆయన నీకే స్తోత్రాలు. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రైస్తవులు చక్కగా ప్రభా ఆయన వీధి సువార్తలు సభలో ఎక్కడికక్కడ ఏది ఆటంకాలు ఎక్కడ జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. క్రైస్తవులకు వెళ్ళేటువంటి ప్రతి మార్గాల్లో కూడా మీరు తోడుగా ఉండి ప్రభా నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజ్య సువార్త
నాయనా నీకు విశాలపరచబడాలి ప్రభా. దుష్టుడు సువార్త ఆగిపోవుగా కానీ ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నా దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చినటువంటి దైవ సేవకులందరినీ కూడా మీ చేతులకి నేను అప్పగిస్తున్నాను ప్రభా. కావలసిన జ్ఞానము వివేకము అనుగ్రహించండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దైవ గ్రంథాన్ని మాటలను బట్టి ఎలా నడవాలో మేము అలా నడుచుకుని మీ నామానికి మహిమ తెస్తూ ప్రభా నీ రాజ్యానికి అనేక మందిని మేము సిద్ధపరచడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. స్థలాన్ని జ్ఞాపకం చేసుకోండి. స్థలం మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దోషాన్ని తొలగించి ప్రభా ఈ స్థలంలో గుడ్డివారు నడిచి గుడ్డివారు చూపునందు మగవారు మాట్లాడి చూపువారు ఆయన నీకే స్తోత్రాలు తండ్రి. నీకున్న అనేకమైనటువంటి వ్యాధుల వారు స్వస్థత పొందటానికి, విడుదల పొందటానికి, రక్షణ పొందటానికి సహాయం చేయమని వెంకటరామగూడెం గ్రామ ప్రజల్ని ఆకర్షించుకుని రక్షించుకోమని ప్రార్థన చేస్తూ ఆయన ఇచ్చినటువంటి సంఘాలను బలపరచమని కూడా ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే కృప చూపండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మరొకసారి నాయన మిఖాయిల్ గారి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. మీరే నాయన నీకు వందనాలు. జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ఏది ఆగిపోకుండా సాగటానికి సహాయం చేయమని, యేసు నామల ద్వారాలు తెరవమని ప్రభా. ఇంకా ఆగిపోయినటువంటి ద్వారా కూడా నాయన నీకు వందనాలు. మూసిపోయినటువంటి ద్వారా కూడా తెరవమని ప్రార్థన చేస్తున్న చేతులకు అప్పగిస్తున్నాను. మీరే సహాయం చేయమని మా ప్రార్థనలని ఆలకించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన సమర్పించాడు వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. వచ్చిన దేవజీవులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కోరిక ఏర్పాటు చేసిన వారి కుటుంబానికి, మా సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ చిన్న ప్రార్థన. మహాగణుడ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవా నీకు స్తోత్రాలు ప్రభా. మీ దాసులు వెంకయ్య గారు వారు వారి కుటుంబం, వారి సంఘం అయ్యా ప్రేరేపణతో ప్రతి నెల జరుగుతున్న అయ్యా ఈ సేవకుల సదస్సులో అయ్యా వారు ఏదైతే అనుకున్నారో దాని నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయం తెచ్చేది బాబు. ఈ దాసులు ఎంతెంతో భయముతోనూ భక్తులు ప్రభా ప్రార్థిస్తే గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు అయ్యా మహోన్నత కార్యాలు చేసే దేవుడు అని ఒకే మాటతో, ఒకే భాషతో, ఏక మనసుతో అందరం కలిసి ప్రార్థన చేస్తే దేవునికి అది పోరాటానికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర ఉంటాయని ఈ కుమారుడు ఆశ ప్రభా. అందరిని బట్టి ప్రతి నెల దైవ సేవకులను పిలిపించి అయ్యా మరి ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలు బట్టి, జరుగుతున్న వాక్యం బట్టి, అయ్యా ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు, వస్తున్న సంఘం బట్టి నీకు స్తోత్రాలు బాబు. అయ్యా మీరు సహాయం దయచేయండి, నడిపించండి ప్రభా. నీ దాసు ఏదైతే ఆశపడుతున్నారో ఇంకా అనేకమైన అయ్యా ప్రార్థన చేసిన సంగతి మందిరం మీద దయచేస్తారయ్యా నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా మరి మందిరం నిమిత్తం అనేక పనులు ఉన్నాయి, సహాయం దయచేయండి, కృప చూపించండి. అలాగే ప్రభా ఇంకా ప్రార్థిస్తున్నాను ఈ గ్రామం కొరకు, అయ్యా గ్రామంలో ఉన్న నాయకుల కొరకు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు వారి పాడి పంటలు అభివృద్ధి పరచమని వారందరినీ దీవించి ఆశ్రయించని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో నీ ఆశ్రమం ఎక్కడైతే అడుగు పెడతారు ఆ గ్రామాన్ని దీవింపబడతారు రీతిగా అయ్యా నీ ఆశ్రమం మమ్మల్ని అందరూ ప్రేరేపించి ఈ స్థలానికి నడిపించారు. మేమందరం కలిసి ఈ గ్రామం కొరకు అయ్యా ప్రార్థిస్తున్నాం, ఈ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం, దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం దయచేయండి, నాయకులు దీవించండి అయ్యా, అభివృద్ధిపరచండి ప్రభావ. వారి పాడి పట్టులు అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాం, వ్యవసాయాలు దీవించండి, కావలసిన ప్రతి అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అలాగే మన పనుల సంఘం వారి సంఘాలు బట్టి వారి కుటుంబాలు ఆ గ్రామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరి పిల్లలు ఉన్న సంఘం ఆ గ్రామాన్ని బట్టి ప్రార్థన క్షేమమా ఆశ్రమం దయచేయండి ప్రభావ. అలాగే ప్రతి నెల ప్రోత్సహిస్తున్న అయ్యా ఎవరైతే సేవకులకి తోడుగా ఉండి అయ్యా వారు ఆయన గుప్పలిపుతున్నారు వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ వారిని నివేదించుకొని ప్రార్థన చేస్తున్నారు. వస్తున్న సంఖ్యను త్వరగా తీసుకురండి, కావలసిన ప్రతి అవసరం తెచ్చండి. ప్రారంభించి మొగ్గు పరికి మాతో ఉంచండి ప్రభావ. దేవిదాసులు లేచి మాట్లాడుతుండగా అయ్యా ప్రతి ఒక్కరితో ఉండి మాట్లాడండి. ఆరాధన చేస్తుండగా ఆరాధన కర్తలు విన్నావు, మా ఆరాధనకి మీ తోడుగా మీరు మాకు సహాయం ఇచ్చామని ఈ ప్రార్థన ఆలకించమని
మా ప్రభువులు రక్షకుడు క్రీస్తు యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మనం ఆరాధన చేసుకుందాం. అందరం కలిసి ఆరాధన మనం ఆరాధన చేసుకుందాం. అందరూ కూడా ఆరాధన చేసుకుందాం. అది ఆరాధనకి కార్యక్రమం వచ్చిన అలాగే కన్నాపర పరిషత్ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్న విజయంలో డేవిడ్ రాజు గారు వారు మన మధ్యన ఉన్నారు. వారు మనందరినీ కూడా ఆరాధన అడుగుతారు. ఏంటండి సార్? దేవునికి మహిమ కలుగునాక. దైవజనులందరికీ మరొకసారి ప్రభుత్వ వందనాలు. ఈ అవకాశాన్ని కలిగించిన దైవజనులు ప్రియులు మిఖాయిల్ గారు కూడా వందనాలు తెలియజేస్తూ, మనందరం దేవుని దోషులు కనుక మనందరం చక్కగా దేవుని ఆరాధించడానికి అనేక అనాథలు కలిగిన వారు. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేసెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేసెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేసెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేసెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా. ఆరాధనకి యోగ్యుడు మీరు మా ప్రభువు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కనుక మీకు వందనాలు 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 వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మీ సన్నిధిలో ఉదయంగా సమయంలో నిలబెట్టి నిన్ను కనపరచడానికి ఇచ్చిన భాగ్యం కనుక వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. విరిగి నలిగిన మనసుతో నీ దరి చేరితి యేసయ్యా. విరిగి నలిగిన మనసుతో నీ దరి చేరితి యేసయ్యా. మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. నా తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించుము. మా బ్రతుకు దినములన్నీ నిన్నే పూజించుము. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you forever. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా నిన్ను చేరాలని. దేవా యేసయ్యా
you. Hallelujah. Jesus, I want to praise the Lord. My Jesus, I want to see you forever. మాలోని ఆశ, మాలోని కోరిక నిన్ను చూడాలని. శ్రమలు మమ్ము తరిమినా విడువలేదు నీ కృప. వేదనలో మేము కృంగినా లేవనెత్తెను నీ చేయి. ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా. తరతరాలు మారినా మారని దేవుడా. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise the Lord. My Jesus, I want to see you forever, forever, forever. Hallelujah, 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 hallelujah. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లిస్తున్నాను నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని మీ దాసులుగా ఏర్పరచుకొని ఈ పరిచర్య స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఘనత కొరకై, ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకై, ఈ సమయం కొరకై మీకే స్తుతి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీటి కాలువయోరను నాటబడిన చెట్టును, నీటి కాలువయోరను నాటబడిన చెట్టును ఫలించెదను నా కాలమందు మీకు ఫలమిత్తును. ఫలించెదము మా కాలమందు మీరు ఫలమిత్తును. హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, ఆరాధన. ఎంత ధన్యత, ఎంత యోగ్యత, ఎంత అర్హత, ఎంత శ్రేష్టత మా యేసయ్యలో, దేవదేవునిలో, ప్రభు సన్నిధిలో, క్రీస్తు మాటలు. హల్లెలూయా, ఆరాధన. అందరూ చేతులెత్తి హల్లెలూయా, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, ఆరాధన. పచ్చిక గల చోట్లను పరుండియున్న గొర్రెలు, పచ్చిక గల చోట్లను పరుండియున్న గొర్రెలు జీవించెదను చిరకాలమందు మీతో జీవించును. జీవించెదను చిరకాలము మీతో జీవించును. హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, ఆరాధన.
చెల్లిస్తున్నాం. మా స్తోత్రార్హుడైన మా దేవుడు, పూజార్హుడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇశ్రాయేలు చేస్తున్న మీద ఆశీర్వైన మా పరమ తండ్రి, మీ ఘనమైన పాదములకే వందనాలు స్తోత్రాలు మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఆరాధనకు యోగ్యుడైన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయినా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీ ఒక్కడవే ప్రభా. మీకు ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యాన్ని ఉదయకాల సమయంలో మీరు మాకు మీ దాసులు ప్రియులు మిఖాయల్ గారి కుటుంబం ద్వారా సంఘం ద్వారా దైవజనులు మమ్మల్ని సమకూర్చి నీ సన్నిధిలో ఈ రీతిగా నిన్ను గణపరచడానికి, పాడి స్తుతించడానికి, కీర్తించడానికి, నిన్ను నీ నా మహిమాత్మగా ఈ కార్యక్రమాలు మీ దాసులు జరిగిస్తుండగా వారిని మీరు బలపరచండి, కృప చూపించండి. ఈ దిన జరుగుతున్న ఆరాధనకి ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి దీవెనకరంగా జరిగించండి. మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలందరికీ. అందరూ కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ఏక మనసుతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరి గనులైన దైవజనులు మీరందరూ కూడా పరిచయం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా గనులైన దైవజనులు ఉన్నారు. కాకపోతే మరి ప్రతి నెల మనము వర్గతలతో ఒక 5 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ వాక్యం అందించేవాడు. మరి ఈ వారం అయితే అయ్యగారు చెప్పిన తర్వాత మా ఆలోచన కూడా మనం అందరం కూడా వాక్యము బోధించేవాళ్ళమే. అందరం కలిపి కొలిసికట్టుగా ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు మన సంఘాల కొరకు, ఈ గ్రామం కొరకు, విజయాల కొరకు, వారి పరిచయం కొరకు మనమందరం కూడా అనేక మరి శోధనలో పడుతున్నాం. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు కొలిసిగా రౌండ్గా ప్రార్థన చేద్దామని ఆశపడుతున్నాం. మరి ఈ వారం ఈ నెలలో మనమందరం కూడా రౌండ్గా కూర్చొని కుర్చీలో కూర్చున్న వాడు కుర్చీలో కూర్చోవచ్చు, లేని వారు మోకరించి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. అయ్యగారు ఏదైతే మనకి ప్రార్థించమన్నారో ఆ సబ్జెక్ట్ కోసం ప్రార్థించి, అలాగే మీ సంఘంలో ఏదైనా సమస్య ఉంటే దానికోసం కూడా తెలియపరచండి. దానికోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మనంన్నిటికన్నా ప్రార్థన బలమైనది. కాబట్టి కొద్ది నిమిషాలు వాక్యం కూడా మనం ఒక ఇద్దరు దయచేయడంతో ఒక 10 నిమిషాల వాక్యమని తర్వాత మనం లైన్గా ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయము మిఖాయల్ గారికి ఇస్తున్నాను. వారు మాట్లాడిన తర్వాత మనము వాక్యంలోకి వెళ్దాం. వందనాలండి. ఇప్పుడు వచ్చిన దైవ శాఖలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను అన్నయ్య. మరి ఈ యొక్క ప్రార్థన సందర్భం ఏంటంటే మన దైవజనులు మరి ఎంతో మరి దివారాత్రులు దైవజనుల కుటుంబాలు, మరి దైవజనుల కుటుంబం మీద ఎంతో భారం ఉంటుంది. సువార్త చెప్పేవారి మీద ఎంతో భారం ఉంటుంది. ఆ విధంగానే దైవజనుల కుటుంబం, వారి యొక్క దైవజనుల యొక్క భార్య, దైవజనులకు దేవుడిచ్చిన కుమారులు, కుమార్తెలు, వారందరి వరకు మనం ప్రార్థన చేయాలి. మన భారతదేశంలో ఉండేటువంటి దైవజనుల కుటుంబాలు, సంఘముల కొరకు ప్రార్థన చేయాలి. మూడవది సువార్త వ్యాప్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. చాలా మంది సేవకులు సంఘాల నుండి మందిరాలు కట్టలేని సేవకులు ఉన్నారు. అటువంటి సేవకులు త్వరగా మందిరాలు నిర్మాణం త్వరగా జరిగేలాగా ప్రార్థన చేయాలి. ఎలాగనంటే ఒక ఆయన ఒక చిన్న వాక్యం చెబుతూ ఏం చెప్పారంటే, మీకు ఏదైనా కోడి ఉందనుకోండి, కోడికి గూడు ఉంటేనే గూడుని బట్టి గుడ్డు పిల్లలు ఉంటాయి. అలాగనే సేవకుడికి సంఘం ఉంటేనే సంఘం పెరుగుద్ది, లేకపోతే సంఘాలు పెరగవు అని చెప్పారు. సంఘము లేకపోయినా మందిరం ఉంటే సంఘాలు పెరుగుద్ది. కనుక సంఘము అభివృద్ధి కలుగుద్ది. సంఘము అభివృద్ధి కావాలంటే సేవకుడికి మొదట ఏముండాలంటే మందిరము ఉండాలి అని తెలియపరిచారు. ఆ విధంగానే మందిరాలు కట్టవలసిన సేవకులు త్వరగా మందిరాలు కట్టేలాగా ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో మనం చూస్తే ఇస్రాయేల్ దేశం మధ్య ఎంతో పోరాటం జరుగుతుంది. ఉక్రెయిన్, రష్యా
ఎంతో పోరాటం జరుగుతుంది. యుద్ధాలు అనేటువంటి ప్రశాంతత, శాంతి, ఒప్పందాలను బట్టి త్వరగా ఆ నిలుపులాగా ప్రార్థన చేద్దాం. అట్లాగే మరి ముఖ్యంగా మనం చేయవలసిన సందర్భాలు సంఘము కొరకు, సేవకుల కొరకు, అట్లాగే సేవకుల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు. ఎందుకంటే వారు వ్యాపారం చేసే వాళ్ళకి 2 లక్షలు లోన్ ఇస్తారు. కావాలంటే 10 లక్షలైనా 50 లక్షలు. నేను స్టేట్ బ్యాంక్ దగ్గర ఒక ఫీల్డ్ ఆఫీస్ దగ్గర కూర్చుంటే ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు నాకు 40 లక్షలు అప్పు కావాలంటే వాళ్ళకి గ్రాంట్ చేస్తున్నారు. క్రైస్తవ సేవకుడు 50 లక్షల రూపాయలు ఖరీదు కలిగిన డాక్యుమెంట్ పట్టుకు వెళ్ళి నాకు 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. కనుక మనకి సహాయం ఎవరు? దేవుడే మనకి సహాయం. అందుచేత మనం ప్రధానంగా చేయవలసిన ప్రార్థన క్రైస్తవ సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థన, దైవ సేవకులు వారి వాహనాలు, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన, ఆరోగ్యం కొరకు ప్రార్థన, ఆ విధంగా సంఘాలు అభివృద్ధి కలగడానికి ప్రార్థన, సువార్త వ్యాప్తి చేయడానికి ప్రార్థన. ఈ ప్రాముఖ్యమైన సందర్భాలను బట్టి వివాదాలు లేకుండా హిందువులు చాలా మంది మరి క్రైస్తవ సేవకుల మధ్య, హిందూ ప్రజల మధ్య తగాదాలు పెడుతున్నారు. కానీ మనం వాళ్ళు ఒకటే, విభేదాల్లో మధ్యన ఈ తగాదాలు పెట్టేవాళ్ళు లేకపోతే అందరూ ఐక్యతగా సమాధానంగా మనం ఉండడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగానే మరి ఈ సందర్భాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలని మీ అందరినీ ప్రార్థనపూర్వకంగా, హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం. సంతోషం. మరొక మనవి, నా కొరకై నిరీక్షించే తండ్రి నా
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరువుపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరువుపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చక్కగా చక్కని పాటలు పాడి మనకు వినిపించిన చిన్న బిడ్డలందరికీ ప్రభు బహుగా దీవించి ఇంకా వారు నేర్చుకుంటా సహాయం చేయను గాక. ఆమేన్. మరి కొద్ది నిమిషాలు, ఎందుకంటే ఈరోజు మనం అందరం ముందుగా ఏగర్ చెప్పిన రీతిగా ప్రార్థన చేద్దాం. అందరి వరకు, గ్రామం వరకు, సంఘంలో ఉన్న వారికి, సమస్యల కొరకు, సేవకులతో పాటు ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా మనతో పాల్పంచుకొని వారు కూడా ప్రార్థనలో ఏకీపిస్తారు. కాబట్టి మనం అందరం ప్రార్థన చేద్దాం. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. సరుకులు కొనడానికి మనం వెళ్ళాం. కొట్టికాడికి వెళ్ళినప్పుడు ఆ సరుకులు కొన్న వాళ్ళకి మనం ఏం చెల్లించాలండి? క్యాష్తో డబ్బులు చెల్లించాలి. ఆ క్యాష్ చెల్లించినప్పుడు కొట్టాయని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? మీరు అప్పు తెచ్చారా, లేదా మీ ఇంట్లో తెచ్చారా, లేదా మీరు దాచుకున్నది తెచ్చారా అని మనల్ని అడగడు. ఆయనకి కావాల్సింది ఏంటి? క్యాష్. ఎవరు చెల్లించారన్నది అనవసరం. ఆయనకి వస్తువుకు, మనం వస్తువు తీసుకున్నాం కాబట్టి ఆ వస్తువుకి చెల్లించవలసింది ఏంటంటే మనీ, డబ్బులు. అలాగే దేవుడి దగ్గర మనం సహాయం కోరుకుంటున్నాం కాబట్టి మనం అడిగేది ఏంటంటే అన్నిటికన్నా ప్రార్థన. అన్నిటికంటే ఏమైందంటే ప్రార్థన. వాక్యం బలపరుస్తుంది, పాటలు ఉద్యమం చేస్తే కానీ దేవుడి దగ్గర మనకి అవసరాలు తీర్చాలంటే ఒకే ఒక మాట ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన. భగత్ సింగ్ గారు కూడా అలాగే అన్నారంట. అయ్యా మీరు ఎంత మెడికల్ పెట్టారు, కారణం ఏంటంటే విలేకరులు అడిగితే
రాసుకోండి చెప్తానని. మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది మనం ప్రార్థన చేస్తే ఎలాంటిదైనా మనం ఏం చేయగలదండి, చేయగలం. అందుకే ఈరోజు మెకానయ్య గారు మన కొరకు దైవ సేవకులు వచ్చి అందరూ ప్రార్థన చేస్తే ఈ గ్రామము, అలాగే సంఘము, అలాగే సేవకులందరూ, సువార్త సేవకుల కోసం అందరి కొరకు మనం ప్రార్థన చేయాలని వారి రోజు తీర్మానించారు. కాబట్టి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒక పల్లవి పాడాలనుకుంటే ఆ ప్రార్థన సమయం కొరకు ఒక పల్లవి పాడండి. ఆ సమయం బట్టి వెళ్దాం. అలాగే దైవ వాక్యము మనము ప్రార్థనకి వినాలి కాబట్టి ఆ సమయం అందరూ ఇక్కడ ఉన్న గనులైన దైవజనులు అందరూ ఉన్నారు. దైవజనులను మన్నించాలి. సమయము అందరికి ఇస్తే సమయం సాధగా బట్టి ఒక దైవజనులతో చిన్న వాక్యము మాట్లాడిన తర్వాత మనం అందరూ కూడా ఈ నెలలో ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఏదైనా అనుకుంటే పెళ్లి గారు అన్నారు కాబట్టి మీరు నన్ను అంటే అది నాకు దీవెన, నాకు ఆశీర్వాదం. మేఘాలయ గారికి సంబంధం లేదు కాబట్టి మీరందరూ కూడా ఏకీపిస్తారంట. మరి దైవజనులు తనుకుని పరిచయం చేస్తున్న దైవజనులు జాన్మిస్త్రి గారు వచ్చి ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం అందించిన తర్వాత మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దైవజనులు వస్తుండగా చెప్పండి కొడదాం. 10 నిమిషాలు మనకు హెచ్చరికలిచ్చి దైవజనులు లేకుండా మనకు మాట్లాడతారు. తర్వాత మనం అందరూ ప్రార్థనలో చేద్దాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ శ్రేష్టకరమైన సమయాన్ని అల్పుణ్ణి అయోగ్యులైన కూడా భాగ్యం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు దేవుని మాటలు నేర్చుకోవడానికి దినాన్ని మనం ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3 మాటలు ఈ దినాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. 3 మాటలు చెప్పిన వాక్యంని ముగించి నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను దానికి ఇష్టపడుతున్నాను. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మరణం దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినను సంగతిని గురించి మునుపు సంక్షేమముగా రాసి తల వంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా ప్రేమగల తండ్రి, మహోన్నతుడు వందనాలైన మమ్మల్ని ప్రేమించి మాకు భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆయన మరి ఎంతో మంది యోగ్యులైన దైవజనులు ఉన్నప్పటికీ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. మీ ఆత్మ సంచారాన్ని మా మధ్య జరిగించండి. అద్భుతమైన రీతిలో నీ మాటలు పలికించండి. మేము అపోస్తులైన పౌలు గారి ద్వారా మా ఆత్మీయ జీవితంలో, సంఘ జీవితంలో, సువార్త జీవితంలో, కుటుంబ జీవితంలో మేము బలపడడానికి నీ మాటలు మాకు నేర్పించండి. మీకే వందన స్తోత్రాలు తెలియజేసుకుంటూ నన్ను వాడుకోమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు. అలాగే మిఖాయిల్ గారికి, వారి కుటుంబానికి, సేవకు, నన్ను ఆహ్వానించిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. ఇక్కడ 3 మాటలు కనపడతా ఉన్నాయి. మొదటి మాట నేను ఖైదీని అన్నాడు. 2వ మాట చెబుతా ఉన్నాడు మరి దేవుని కృప కలిగిన వాడును అన్నాడు. 3వ మాట అంటున్నాడు నేను దేవుని దర్శనం కలిగిన వాడు అని చెప్పాడు. హల్లెలూయా. 3 విషయాల గురించి ఇది నేను చెప్పాలని కొన్ని ఆశతో నేను ఈ మాటలు మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకని మరి దేవుడు మొదటి ఎక్కడ ఖాళీ ఉన్నాడంటే రోమా జైల్లో ఉన్నాడు. అన్యజనుల యొక్క స్వార్థం ప్రకటించాడు.
ప్రకటించినప్పుడు వారందరూ కూడా ఆయనకి తాకీదు లేకపోతే అప్లికేషన్ కంప్లైంట్ పెట్టి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేయడానికి ప్రయత్నం చేశారు. చేసినప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. ఈ దినాన్ని లోక సంబంధమైన విషయాన్ని ఒకటి నేను చెబుతాను. ఒక వ్యక్తి అరెస్ట్ అవుతున్నాడంటే ముందుగా వెళ్ళి వాళ్ళు ముందస్తు బయలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఆ దినాల్లో అలాంటి పరిస్థితులు లేవు. చాలా శ్రమ కలిగిన పరిస్థితిలో ఉన్నారు. చిన్న శ్రమ వచ్చి ఇటు పక్కన ఏ సరిహద్దు విషయంలోనో ఏదో విషయంలోనో శ్రమ కలిగితే యేసు ప్రభుని పక్కన పెట్టేసే పరిస్థితిలో జీవిస్తా ఉన్నాం. యేసు ప్రభు మా దేవుడు కాదని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం. మేము అనుదిన సువార్త వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తా ఉన్నాడు, నేను ఖైదీనై ఉన్నాను. ఎందుకు ఖైదీనైనా అంటే వివరణ చెప్తా ఉన్నాడు. అన్ని జనులకు నేను సువార్తను ప్రకటించాను. యేసు ప్రభు అంటే తెలియని వారికి నేను సువార్తను ప్రకటించాను. ఒకప్పుడు యేసుని ఎరిగిన వారిని నేను చూచినప్పుడు వారిని నేను హింసించాను, దూషించాను, కొట్టాను, చంపాను, రకరకాలైన విషయాల్లో వారిని ఇబ్బంది పెట్టాను. అయినప్పటికీ కృప కలిగిన దేవుడు, కరుణామైన దేవుడు, జాలి కలిగిన దేవుడు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడని చెప్పాడు. హల్లెలూయా. ఖైదీగా ఉన్న వ్యక్తి అంట, బంధకంలో ఉన్న వ్యక్తి, బహు కష్టంలో ఉన్న వ్యక్తి అంట ఉన్నాడు. నేను అన్యజనులకు స్వార్థను ప్రకటించినప్పుడు నన్ను జైల్లో పెట్టారు. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన మొదటి స్వార్థ ప్రయాణం, రెండవ స్వార్థ ప్రయాణం, మూడవ స్వార్థ ప్రయాణంలో ఉంటుండగా ఖైదీగా ఉన్నప్పుడు కూడా అద్భుతమైన స్వార్థ పత్రికలు రాశాడు. హల్లెలూయా. అద్భుతమైన స్వార్థ పత్రికలు రాసి దేవుని యందు మనలను బలపరచడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడంటే కొలస్సీ మొదటి అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువు. 2-3 మాటలు చెప్పేసి నేను అనుకున్న సమయాన్ని ముగిస్తాను. కొలస్సీ మొదటి అధ్యాయము 24వ వచనం త్వరగా చదవాలి, స్పీడ్గా చదవాలి. ఇప్పుడు మీ కొరకు అనుభవించిన శ్రమలందు చాలండి సంతోషించుచున్నాను. మీ కొరకు నేను శ్రమ పొందాను. ఎందుకు పడ్డానంటే జీవం గల దేవుని నేను ప్రకటిస్తా ఉన్నాను, రక్షకుడైన ప్రభువు నేను ప్రకటిస్తా ఉన్నాను, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని నేను ప్రకటిస్తా ఉన్నాను. అందువల్ల నాకు శ్రమ కలిగింది. నేను జైల్లో ఉన్నాను. అయినప్పటికీ కూడా నేను యేసు క్రీస్తునందు సంతోషిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో యేసును ముందు పెట్టుకుని జీవించాలి. రక్షకుడిని నా దేవుడని ప్రకటన చేయాలి. యేసు ప్రభువే నా ప్రభువుని ప్రకటన చేయాలి. శక్తి కలిగిన దేవుడు మనం బలపరుస్తాడని ఆయన మనం ప్రకటన చేయాలి. అందుకని యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రభువుగా అంగీకరించాలి. అపోస్తుల కార్యాలయం 10వ అధ్యాయం 24వ వచనం అంటాడు, చక్కటి మాట అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ప్రభు అంటే పరిపాలకుడు, పరిపాలకుడు అంటే తన ప్రజలకు ఏది కావాలో వాటిని అనుగ్రహించేవాడే పరిపాలకుడై ఉన్నాడు. ఆయనే ప్రభు, ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు. మత్తయి సువార్త 1:20 అంటాడు, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షించేవాడు, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన వాడు, మహిమ కలిగిన దేవుడికి ఈ లోకానికి వచ్చి మానవులను సంరక్షించడానికి వచ్చిన దేవుడు. ఈయనంటా ఉన్నాడు, మీ కొరకు నేను శ్రమ పడ్డాను, కానీ ఈ శ్రమలను నేను సంతోషంగా ఉన్నాను, ఖైదీగా ఉన్నా సంతోషంగా ఉన్నాను. అయినప్పటికీ మిమ్మల్ని బలపరచాలని ఆత్మీయ దర్శనం కలిగి నేను మీకు ఉత్తరం రాస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే మీరు ఓడిపోకూడదని, ఆత్మీయ జీవితం నుండి వైదొలిగిపోకూడదని, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపబడకూడదని నేను మీకు బలపరుస్తా ఉన్నాను. ఏ పరిస్థితిలో బలపరుస్తున్నానంటే నేను ఖైదీగా ఉన్నాను. ఖైదీగా ఉండి నేను మీ నిమిత్తము ఇక్కడ అంటున్నాడు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఎవరైనా అసలు చూడండి, మన క్రైస్తవులే లేకపోతే పెద్ద పాదులు, పెద్ద బిషప్స్ అనే పాదులు ఏం చేస్తున్నారంటే చిన్న విషయాన్ని కోర్టు దగ్గర పోయి కేసులు పెట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ అంటా ఉన్నాడు, నిస్వార్థ నిమిత్తమే, మీకు వాక్యం చెప్పిన నిమిత్తమే నేను అరెస్ట్ చేయబడ్డాను, బందీగా ఉండబడ్డాను. అయినప్పటికీ నేను అందులో ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న సేవలో, ఇక స్వార్థికుల సదస్సులో, ఈ ప్రార్థన కూడికలో మనం నేర్చుకున్నది ఏంటంటే మనం యేసు వైపు చూడాలి.
యేసునే ముందు పెట్టుకుని బ్రతకాలి, యేసు కొరకే పని చేయాలి. అందుకని ఇక్కడ వాక్యం రాయబడుతున్న పౌలు గారు అంటాడు, మీకున్న పరిధిలో మీరు స్వార్థ చేస్తే దేవుడు పోషిస్తాడు, మీకు భాగ్యం ఇస్తాడు. నాకు మిఖాయిలు గారి స్వార్థకి వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను, అలాగే బోయినరాజు గారి దగ్గర ఒకసారి చూశాను. అయినప్పుడు కానీ ఇది మందిరం అయిందని నేను రాగని చెప్పినప్పుడు సంతోషించాను. 4 సంఘాలు కట్టాడు ఆయన. ఎన్ని సంఘాలు అండి? 4 సంఘాలు. హల్లెలూయా. సంఘం అనేది యేసుని ఆరాధించుకోవడానికి, యేసు ప్రభు దేవుడని ప్రకటించుకోవడానికి, ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించుకోవడానికి సంఘము ఏర్పాటు చేయబడింది. ఎక్కడైనా ఇదే డిసిప్లైన్లో నడిపిస్తూ ఉంటూ చూసి అనంతపట్నం మేము అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇదే బిడ్డలు ఇలాగే పరిచయం చేశారు. సంఘము అంటే అనేక మంది ప్రజలతో కూడిన సమూహమే సంఘము. ఈ సంఘము బలపడడానికి, సంఘంలో ఉన్న క్రైస్తవులను నేను ఉన్నతమైన స్థితిలో జీవింప చేయడానికి నేను ఆశపడతా ఉన్నాను. మీ కొరకు నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఎవరైనా బంధకాల్లో ప్రార్థన చేస్తారండి? మాస్టర్ గారు, ఎవరైనా బంధకాల్లో ప్రార్థన చేస్తారా? యేసు ప్రభునే పక్కన పెట్టేస్తారు. యేసు ప్రభుకి అవసరం ఉందని చెప్తారు. ఇంకొక విషయాన్ని విడ్డూరాలు చెప్తా ఉన్నాను. మనం చోట నేను వాక్యం చెప్తాకి వెళ్తే చూశాను, ఆయన కాలేజ్లో దిగాడు. దిగ్గానే ఒక అతను బైబిల్ పట్టుకున్నాడు, ఒక అతను ల్యాప్టాప్ పట్టుకున్నాడు, ఒక అతను వాటర్ బాటిల్ పట్టుకున్నాడు. వచ్చి ఆయన కూర్చోగానే ఆయన చేతికి బైబిల్ ఇవ్వకూడదట, ఆయన మళ్ళా వాక్యం చెప్తాకి వెళ్ళినప్పుడు ఇక్కడ తీసుకొని పెట్టాలట. అలాంటి వారిని ప్రోత్సహించబాకండి. జీవగ్రంథాన్ని పట్టుకోకుండా వాక్యాన్ని బోధించే వారిని ఎవరిని కూడా మీరు రానుకోకండి. ఎందుకనంటే దేవుడే వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బంధకములో ఉన్నాడంట. రకరకాలైన విడ్డూరాలు దేవుడి సన్నిధిలోకి వచ్చాయి. అలాంటి పరిస్థితులు అన్నాడు, మీరు ప్రభు వైపు చూడండి, యేసు వైపు చూడండి, రక్షణ వైపు చూడండి, క్రీస్తు వైపు చూడండి, మీకు అద్భుతాలు జరుగుతాయని యేసు ప్రభు తెలియజేశాడు. నేను మొదటి మాట చెప్పాను, నేను మరి ఖైదీగా ఉన్నాను అన్నదానికి నేను ఒక వాక్యాన్ని చదివాను. ఏ వాక్యం చదివానంటే కొలస్సీ 1వ అధ్యాయము 24 వచనం. ఆ మాట ఉద్దేశం ఏంటంటే, నేను మీ కొరకు శ్రమ పొందినా కూడా నేను సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. మనుషుల యొక్క ఉద్దేశాల కొరకు సంతోషం వద్దండి, దేవుని కొరకు శ్రమ కలిగిన వారిగా ఉండాలి, దేవుని కొరకు ప్రయాసపడిన వారిగా ఉండాలి. వారికంట జీవకిరీటం ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. జీవకిరీటం ఇచ్చే దేవుడు. దీని కొరకు ఇంకొక మాట కూడా చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. అపోస్తుల కార్యాల గ్రంథము 23వ అధ్యాయము 18, 28, 20 వచనాల్లో మూడింటిలో ఉన్న మాటలు మనం చూసినట్లయితే అక్కడ మాట ఉంటుంది, మహాసభలో విచారణ ఎవరు నన్ను గురించి మరి చెడుగా చెప్పలేదట. మహాసభ సభలో నిలబడినప్పుడట పౌలు గురించి ఎవరో ధైర్యం చేయలేదట చెడ్డవాడని. ఎందుకంటే ఆయన చెడ్డతనం ఒకప్పుడు కలిగి ఉన్నాడు, తర్వాత అతను ఎలాగున్నాడమ్మా? ఎలాగున్నాడంటే మాస్టర్ దేవుని కొరకు పౌరుషంగా బ్రతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. పౌరుషంగా బ్రతకడానికి మనం ప్రయత్నించాలి. ఆ సభలో సభలో నిలబడినప్పుడంట ఎవరు కూడా చెడు చెప్పలేదట, ఎవరైతే చెడ్డాడో చెప్పలేదట. ఏమని చెప్పారంటే ఆయన మీద నేరారోపణ. ఒకప్పుడు యేసుని కలిగిన వారిని చెప్పాడు, దూషించాడు, మళ్ళీ అదే యేసుని ప్రకటిస్తున్నాడని అన్యజనులు అతని మీద కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయడానికి కోరుకున్నారు. ఈ దినాన్ని ఎవరమైతే యేసుని నా దేవుడని అనుకుంటున్నామో, గుండెల నిండా నా ప్రభు అనుకుంటున్నామో, వారిని దేవుడు రక్షిస్తాడు, వారిని కాపాడుతాడు, వారిని కృప చూపించి నడిపించే దేవుడిగా ఉన్నాడు. రెండో మాట చూద్దాం. చూడండి, మీ కొరకు నా కొరకు ఇవ్వబడిన దేవుడి కృప విషయమై ఏర్పాటు కూర్చున్న మరి మీరు విని ఉన్నారు. హల్లెలూయా చెప్పడం ఒకసారి. దేవుడట పౌరుడు కూర్చిన ఆ కృపా భాగ్యానికి ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడట. ఒక విషయం చెప్తా ఉన్నాను, నిజంగా యేసు ప్రభువుని నేను ప్రకటిస్తానంటే ఎవరికి వారు రాలేదండి. అర్థం చేసుకోండి, ఎవరికి వారు రాలా. దేవుని కృపా ఏర్పాట్లు, దేవుని యొక్క ఏర్పాట్లు, దేవుని సన్నిధి యొక్క మహాత్సవం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇక్కడ అంటా ఉన్నాడు చెప్పమాట, మరి దేవుడు నాకు అనుగ్రహించిన దేవుని కృపా విషయమైన ఏర్పాట్లు గురించి నేను మీరు విని ఉన్నారు. ఏర్పాటు అంటే ఎవరికి వారు కానీ 5,000, 10,000 పెట్టి
బిషప్ సర్టిఫికెట్ కొనుక్కున్నారు. ఇంకా మా తరపులో ఒక ఆయన ఈ మధ్య ఒకే ఒక్క 1000 రూపాయలు కడితే బిషప్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఎంతండి? ఒకే ఒక్క 1000 కడితే బిషప్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. దాని గురించి కాదండి ఇక్కడ చెప్పింది, దేవుని ఏర్పాటు గురించి చెప్పాడు. ఈవేళ మీ దగ్గర 10,000 ఉన్నట్లేదు. ఒక ఆయన అన్నాడు నాతోటి, బిషప్ అంటేనంట అనేక మంది ఫోటోలు వేసుకొని వాక్యాన్ని మనం పిలుస్తారంట. వాస్తవానికి మరి నేను స్వార్థంగానే ఉన్నాను ఈ గత 20 సంవత్సరాలుగా. మరి నన్ను ఎవరో పిలవలేదని నేను ఎప్పుడు బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే దేవుడు రక్షణకర్త అయి ఉన్నాడు, దేవుడు మహిమ కలిగిన దేవుడు అయి ఉన్నాడు, దేవుడు మహాత్యం కలిగిన ప్రభు అయి ఉన్నాడు. నా సమయం అయిపోయిందంటారా? ఓకే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మరి నేను ఎప్పుడు రాలేదు కొత్తగా బట్టి ఒక 5 నిమిషాలు లేట్ అయినా ఏమనుకోవాలండి. నేను 3 విషయాలు చెప్తాను. ఓకే, దేవుని కృపా విషయంలో ఏర్పాటు కలిగి ఉన్నాడంట. నేను మొదటిగా ఏం చెప్పానండి? నేను ఖైదీనై ఉన్నాను, బంధకంలో ఉన్నాను, అయినప్పటికీ కూడా దేవుడి గురించి నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నేను సంతోషం కలిగి ఉన్నానని చెప్పాడు. రెండో మాట చెప్తా ఉన్నాడు, దేవుడు నా పట్ల కృప చూపించి, దేవుడు నాకు కృపను అనుకరించి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇది ఉత్తూరుకునే రాదండి, దేవుని ఏర్పాటు అంటే అద్భుతమైన ఏర్పాటు కలిగింది. ఈ మధ్య కాలంలో మచిలీపట్నంలో ఒక దైవ సేవకుడు చాలా నెరసిపడిపోయాడంట. చాలా నెరసిపడిపోతే గుండె ఆపరేషన్ చేయడానికి 70,000 అవుతుందంటే వాళ్ళకున్నది ఏదీ లేదు పరిస్థితిలో ఉండి ఆయన సంఘంలో కూడా ప్రకటించడానికి కూడా భయపడే వ్యక్తి అనమాట. ఆయన అనుకుని ప్రార్థన చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్తే 70,000 అవుతుందన్నాడంట. మరి ఎవ్వరూ ముందుకు రావట్లేదంట. ఒక విధవరాలటువంటి 4 వెల్ఫేర్ తీసుకుని రావడాలంట. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకు మన ఇంటికి వస్తున్నాడు, మన ప్రభువును నడిపిస్తున్నాడు. నేను ఇస్తాను 4,000, ఆ 4,000 ఇస్తానని తెలియగలనంట అన్నప్పుడు మరి ఇంచుమించు 1,50,000 కూడుతుందంట. హల్లెలూయా. 70,000 హాస్పిటల్ కట్టారు, 80,000 వచ్చిన తర్వాత దేవుడు శక్తి కలిగిన దేవుడు. మనుషుల వైపు చూడబాకండి, ప్రభు వైపు చూడండి. ప్రభు ఇచ్చే నిత్య రాజ్యం వైపు చూడండి, పరలోక రాజ్యం వైపు చూడండి. ఇక్కడ అన్నాడు కృపా ఏర్పాట్లు కలిగిన దేవుడు. కృప అంటే వెలకట్టలేనిది, డబ్బులు పెట్టి చెల్లించలేనిది. ఒకవేళ డబ్బులు పెట్టుకుని చెల్లించగలిగితే చాలా మంది ముందు వస్తూ ఉంటారు. మీకు తెలుసు, ఎలాంటి మస్కని ఆయన సొంతంగా అంతరిక్షానికి ఫ్లైట్ వేశాడు, అంతరిక్షానికి మరి నౌకలు ఏర్పాటు చేసి 5 కోట్లు 10 కోట్లు మీరు వెచ్చిస్తే అంతరిక్షంలో ఇన్ని దినాలు మిమ్మల్ని చూపించి మళ్ళా క్షేమంగా ఇంటికి తీసుకొస్తారన్నాడు. అయినప్పటికీ కూడా కింద పడిపోయాడు, ఫెయిల్ అయిపోయింది అనమాట. నౌక సక్సెస్ అవ్వాల. అందుకని ఉపద్యాన్ని గురించి అంటాడు, నువ్వు కొండల్లో ఉన్నా కూడా, కోణంలో ఉన్నా కూడా, ఎత్తైన ప్రదేశం ఉన్నా కూడా నేను పై నుండి కిందకు చూసేస్తాను, నీ గర్వాన్ని అనుస్తాను, నీ అహంకారాన్ని అనుస్తానని దేవుడు తెలియజేశాడు. ఇది అర్థం చేసుకోండి. యేసు ప్రభు మహాత్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు మహిమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కరుణామయుడైన దేవుడు. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినంతగా ఆయన మన జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడుగా కనపడతా ఉన్నాడు. అందుకనే అపోస్తలుల కార్య గ్రంథము 2వ మాట గురించి, దేవుని కృప గురించి 2 మాటలు చెప్పేసి నేను 3వ మాట చెప్పి ముగించేస్తాను. మరి చాలా ఉంది కానీ మనకు అవకాశం లేదు, టైం లేదు. కాబట్టి అపోస్తలుల కార్యం 11:23 వచ్చిన 11:23 వచ్చిన అపోస్తలుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయం 23 వచ్చిన అమ్మా 11వ అధ్యాయం 23 వచ్చిన 11 సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలని అందరినీ హెచ్చరించి దేవుని కృపను గురించి, హల్లెలూయా, దేవుని మహాత్యం గురించి, దేవుడు చేసిన త్యాగం గురించి ప్రకటన చేసట. సంతోషముతో స్థిర హృదయముతో దేవుడు మాటల్ని హత్తుకొని ఆయన జీవించాడట స్థిర హృదయంతో. మరి 51 కీర్తనలో దావీదు అంటాడు, దేవాన హృదయము నూతన పరచు స్థిరపరచు. ఏమని అడుగుతాడండి? నూతన పరచాలంట, స్థిరపరచాలి. పాపం చేసిన తర్వాత ఆ పాప
పాప హృదయాల నుండి తొలగించి నూతన జీవితం కావాలంట. ఈ యొక్క ఎఫెసీ పత్రికలో 3వ మాట ఏంటి చెప్పంటారా? మరి ఈ మాట యొక్క అధ్యాయం 3వ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటి చెప్పంటారా? నూతన జీవం అంటే యేసు క్రీస్తులో. హల్లెలూయా. ఈ క్రీస్తు యేసు నందు నూతన జీవం కలిగినటువంటి అధ్యాయం అంట. మీరు చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. సేవకులను బహు ప్రోత్సహించే అధ్యాయాలు ఈ యొక్క 6 అధ్యాయాలు కనపడతాయి. ఈ కుటుంబ జీవితం కనపడుతుంది, మరి వైవాహిక జీవితం కనపడుతుంది, పిల్లల జీవితం కనపడుతుంది. ఈ యొక్క ఎఫెసీ పత్రిక అంతట్లోనూ ఆ దినాల్లో జరిగిన సంఘటనల్ని ఇదే అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఒకప్పుడు యేసును దూషించిన వ్యక్తి 14 పత్రికలు రాశాడంటే ఎవరు రాయలా బైబిల్లో? ఈ 27 అధ్యాయం 27 మరి నూతన నిబంధనల ఉన్న గ్రంథాల్లో మరి ఎవరో రాయలేదు, 14 ఆయన ఒక్కడే రాశాడు. హల్లెలూయా. ఎందుకనంటే స్థిర హృదయం కలిగి ఉన్నదంట. ఏ హృదయం అంటే చెప్పాలి? ఏ హృదయం? స్థిర హృదయం కలిగి ఉండండి. మరి దావీదు కూడా దేవాలయంలో శుద్ధ హృదయం కలిగించు, మనస్సును స్థిరపరచు అన్నాడు. హల్లెలూయా. స్థిరపరచు దేవుడు, నడిపించే దేవుడు. ఇంకో మాట ఉంది, ఈ మాట గురించి చదివేసుకొని మనము ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, రామ అపేట ప్రయత్నం చేస్తాను. 3వ మాట కూడా చదివేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి 3వ అధ్యాయము ఈ 3వ మాట, దేవుని దర్శనం కలవాడు అన్నాడు. దేవుని దర్శనం కలవాడు అన్నాడు. ఎందుకు దేవుని దర్శనం కలిగి ఉన్నాడు అంటే మరి 3వ అధ్యాయము 6-7 వచనాలు అంటాడు, నేను సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడువాడను కాను అన్నాడు. ఒక ముగింపులో ఒకే మాట చెప్పి మరి పాస్టర్ లేచిపోయారు కాబట్టి నేను ఒకే మాట చెప్పి ప్రార్థన చేస్తాను. రోమా 16వ అధ్యాయము 25-27 వచ్చిన ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. మరి సమయం అయిపోయింది కాబట్టి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమా 16వ అధ్యాయం 25-27 వచ్చిన అమ్మ ఒకసారి క్లియర్గా చదవండి. రోమా 16వ అధ్యాయం 25-27 వచ్చిన సమస్తమైన అనేకులు విశ్వాసములకు విధేయులకు మొదలట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం నిత్య దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము. హల్లెలూయా. హల్లెలూయా. మరి చాలా విషయాలు ఉన్నాయి, 10 విషయాలు చెప్పడానికి కానీ అవకాశం లేక చెప్పలేకపోతా ఉన్నాను. 3వది దేవుని దర్శనం కలిగిన వాడంట అపోస్తలుడైన పౌలు. మొదటిగా ఖైదీగా ఉన్నాను కానీ యేసుని గురించి సిగ్గుపడేవాడు కాదన్నాడు. 2వ మాట చెప్పాడు. మరి ఏమని చెప్పాడంటే దేవుడు నా యందు కృప చూపించాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. 3వ విషయం, నేను దేవుని దర్శనం కలిగి ఉన్నాను. ఎందుకనంటే ఆయన శక్తిమంతుడు, బలమైన దేవుడు, ప్రభువు, రక్షకుడు, విమోచకుడు. ప్రార్థన పెట్టినంతగా ఆయన మనకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడు యేసు ప్రభువారు. అందువల్ల యేసుని మనం నమ్ముకొని ఆయనలో స్థిరపడి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగినట్లయితే దేవుడు రక్షణ కార్యం కలిగిస్తాడు, విమోచన కార్యం కలిగిస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. మనమందరం కూడా యేసు కొరకు నిజాయితీగా బ్రతుకుతాం, పరిశుద్ధంగా జీవిద్దాం, ఆయన వచ్చే రాకడ వరకు నమ్మకంగా ఉంటాం. ప్రకటనలో ఒక మాట చెప్పాడంటే ఆయన మంచి మాట, నమ్మకంగా ఉండు, నీకు మరణ వరకు నమ్మకంగా ఉండి నేను నీకు జీవాన్ని నిర్మిస్తాను. హల్లెలూయా. అందువల్ల నమ్మకంగా ఉందాం, ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకుందాం, ఆయన కొరకు శ్రమ పడతాం, ఆయన కొరకు ప్రయాసపడతాం. దేవుడు నన్ను మిమ్మల్ని మనందరినీ దైవజనులు దీవించును గాక. చిన్ని ప్రార్థన చేసుకొని నేను దైవజనులకు అప్పగిస్తాను. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మోహన వందనాలు. దైవజనులు వికాలయ్య గారు మాకు ఈ భాగ్యముకు ఆశీర్వాదాలు ఇచ్చి మీ యొక్క మాటల్లో పలకడానికి మాకు మీ యొక్క కృపను మీ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చినందుకు వందనాలు ఆయన. తండ్రి మీకు స్తోత్రాలు. నడిపిస్తున్న దైవజనుల ద్వారా ఈ అవకాశాన్ని నాకు అనుభవించినందుకు వందనాలు ఆయన. నిశ్చితమైతే మరి ఎప్పుడైనా అవకాశం ఉన్నట్లయితే లోతైన విషయాల గురించి మేము మర్మంగా నేర్చుకొని స్థిరుడుగా కథని వారక నీ కొరకు జీవించే వారక మేక ప్రజలందరి యొక్క రక్షణార్థంగా నీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ముందున్న ప్రార్థన మరి కూడి